హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో అపోలో ఫిష్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోలో చూపిస్తున్నట్టు నేను అపోలో ఫిష్ని ఇలాగా ఫ్రైకి వీలుగా ఉండేటట్టుగా ఈ సైజు ముక్కలా కట్ చేసుకొని 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత దీంట్లో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి 2 నిమిషాలు పక్కన పెట్టుకొని మళ్ళీ 2 సార్లు చక్కగా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకొని ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీంట్లోకి ఇక్కడ అపోలో ఫిష్ ముక్కలు నాకు దాదాపుగా 600 గ్రాముల వరకు ఉన్నాయండి. దీనికి సరిపడా నేను కొలతలు ఇక్కడ చెప్తున్నాను. దీంట్లోకి 2.5 టీ స్పూన్ల వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తిన్నట్లయితే 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను దాదాపుగా 3 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రై మంచి కలర్లో వస్తుంది. తర్వాత 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసి ఇలా పిండి మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ల వరకు నేను ఫిష్ కర్రీ మసాలాని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ మసాలా ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదండి. ఈ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని, 1 నిమ్మకాయ నుండి నిమ్మరసాన్ని తీసి దీంట్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా ముక్కలన్నిటిని కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మ్యారినేషన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది కాస్త బాగా వేడయ్యాక దాంట్లోకి ముక్కల్ని ఇలా విడివిడిగా చేస్తూ ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసిన వెంటనే ముక్కల్ని కదపకూడదు. వెంటనే కదిపితే మనం ముక్కలకు పట్టించిన పిండి కోటింగ్ అంతా కూడా ఊడిపోతుంది. సో ముక్కలు కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం ఒకసారి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సపరేట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ముక్కల్ని బాగా హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. తర్వాత నూనె పైన ఇలా బబుల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి కాస్త తగ్గాయి అంటే అర్థం మనకి ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయని. ఇప్పుడు చిల్లుల గరిటెతో ఈ ముక్కలన్నిటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, యమ్మీగా క్రిస్పీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది రెస్టారెంట్ స్టైల్లో వేరుగా చేస్తారండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చైనీస్ స్టైల్లో ఒక ఫ్రై ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై అయినాక కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా పెరుగు వేసి, కొద్దిగా సోయా సాస్ వేసి, కొద్దిగా పెరుగు వేసి అవి కొంచెం లో ఫ్లేమ్ మీద ఫ్రై అయ్యాక ముక్కల్ని వేసి టాస్ చేస్తారు హై ఫ్లేమ్ మీద. దీన్ని రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా చేస్తారు. కాకపోతే నా స్టైల్లో నేను అపోలో ఫిష్ ఫ్రైని ఈ విధంగా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.